అందరికి నమస్కారం. నా పేరు శివపార్వతి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన విశ్లేషణ ఒకటి నేను చూశాను. నాగేశ్వరరావు గారిని ఒకటే అడుగుతున్నాను, సార్ మీరు ఎవరో చెప్పారు అని చెప్పి అది నిజమా కాదా అని తెలుసుకోకుండా, అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా, ఆయన ఆలోచన విధానం గురించి తెలుసుకోకుండా, ఆయన పాటించే సిద్ధాంతాల గురించి తెలుసుకోకుండా ఒక అబద్ధాన్ని అది నిజం అని మీరు ఏ రకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడతారు? మీరు పెద్దవాళ్ళు, అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా పనిచేశారు, మీకు అన్ని రాష్ట్రాల రాజకీయ సమకాలీన పరిస్థితుల గురించి చాలా అవగాహన ఉంది, అన్ని విశ్లేషణ కూర్చొని చాలా రాగాలు తీస్తూ విశ్లేషణ చేస్తారు టీవీ ఛానల్స్లో. మరి మీకు ఎవరో చెప్పింది అది జరగని విషయం అని తెలిసినా మీరు ఎందుకు ఇంత బహిరంగంగా ఎవరికి కొమ్ము కాయడానికి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో, మీరు ఏదైతే ఒక పగడ్బందీగా ఒక కట్టుకథ అల్లి ఒక ఛానల్లో మాట్లాడారో అది కంప్లీట్గా అబద్ధం. మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మన రాష్ట్రంలో జరిగే మా ఆంధ్రప్రదేశ్లో జరిగే, మీరు తెలంగాణ అని మీరే చెప్పారు, సో మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విషయాల గురించి, మా ఆంధ్ర రాష్ట్రంలో నాయకుల మధ్య ఉన్న ఒక ఒక పోటీని కానీ మీరు ఏమనుకుంటారో అది దాని గురించి కానీ ఒక కంప్లైంట్స్గా లేదా ఎదుటి వ్యక్తిని అణిచివేయాలని కానీ ఇలాంటి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలోనే లేదు, అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. అది వెరీ క్లియర్గా చెప్పారు. ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపి పోలీసుల చేత కింద కూర్చోబెట్టి, కారులో నుంచి పైకి లేగకుండా కింద కూర్చోబెట్టి, కార్యకర్తలని మీద కేసులు పెట్టి ఆ రకంగా హింసిస్తే, మా వీర మహిళని రోడ్డు మీద పట్టుకొని రాళ్లతో కొట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కేంద్ర పెద్దల సాయం అడగడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అని చెప్పి అసహాయ పరిస్థితులు అడగడం కానీ మాకు చేత కాదు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు, అర్థమైందా? మేము ఎదుర్కొంటాం, మా నాయకుడు ఎదుర్కోగలడు, పిరికితనం లేదు మాకు, పోరాడే తత్వం ఉంది మా నాయకుల్లో. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి సిల్లిగా. జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు? హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? లెవెన్ మోహన్ రెడ్డి. ఆయన కోసం ఇప్పుడు మోదీ గారు లాంటి గౌరవప్రదమైన వ్యక్తి గౌరవమైన సమయాన్ని, అమిత్ షా గారు లాంటి అంత పోరాటాలు చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల యొక్క విలువైన సమయాన్ని ఒక జస్ట్ లెవెన్ మోహన్ రెడ్డి కోసం ఉపయోగిస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ముందు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి. డెలాస్ వెళ్ళారు ఒకసారి. ఆయన అమెరికా దేశం వెళ్ళినప్పుడు కూడా మన రాజకీయ పరిస్థితుల గురించి కానీ నాయకుల గురించి కానీ ఎలాంటి ప్రస్తావన అక్కడ చేయలేదు. అది ఈవెన్ రాజకీయ వేదికలాగా తయారైన ఒక వేదిక అయినప్పటికీ మన దేశ రాజకీయాలు మన దేశంలోనే మాట్లాడుకోవాలి, పొరుగింటికెళ్ళి మన ఇంటి విషయాలు మనం చులకన చేసుకోకూడదు అనే ఒక ఉన్నతమైన విలువలు పాటించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా మన దేశంలోనే కూర్చొని మాట్లాడుకుందాం, కొట్లాడుకుందాం. కానీ వేరే పరాయి దేశంలోకి వచ్చి మన దేశంలో ఎట్లుంది అట్లుంది, ఆ నాయకుడు ఇట్లా ఈ నాయకుడు ఇట్లా అని మనం మాట్లాడుకోకూడదు. అది మన దేశ గౌరవాన్ని తగ్గించినట్లుంటుంది. మన ఇంట్లో గొడవలు మనమే చూసుకోవాలి, బయటికి పొక్కకుండా చేసుకోవాలి అనే ఒక మంచి వినమ్రత విజ్ఞత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు కావాలంటే ఆ డల్లాస్లో జరిగిన మీటింగ్ వీడియో చూసుకోండి, చెక్ చేసుకోండి. అనేక మార్లు కేంద్ర పెద్దలు నాకు బాగా తెలిసినప్పటికీ నేను ఎప్పుడు నాకు ఇది అని నేను చెప్పుకోను. ఎందుకంటే నాకు పొగరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత పోరాటాలు చేసి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను పోరాడలేక వాళ్ళు తెలుసు కదా అని వాళ్ళ సహాయం తీసుకొని నేను పోరాడకుండా ఏదో చెయ్యాలి అనే ఇంటెన్షన్స్ నాకు ఉండవు. నాకు అది చాలా చులకనగా చీప్గా అనిపిస్తుందని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఈ లెవెన్ మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళి మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆయన ఎవరు మనోహర్ సార్ గారు ఉన్నారని చెప్తున్నారు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ గారు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అధ్యక్షులు అని చెప్తున్నారు. మనోహర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది కంప్లీట్గా అబద్ధం, ఇది ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఎప్పుడు వెళ్ళినా విశాఖ ఉక్కు గురించి, అమరావతి గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఎన్నికల ముందు జరగబోయే పొత్తుల గురించి, ఇలాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప ఏ రోజు ఎలాంటి విషయాల గురించి మేము ప్రస్తావించనే లేదు. అలాంటిది జరగనే లేదు. నాట్ వన్ కూడా ఛాన్స్ లేదు. అలాంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని మనోహర్ గారే స్పష్టం చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయాలంటే ముందు మీరు 1కి 4 సార్లు ఆచితూచి అడిగేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీలాంటి పెద్ద వ్యక్తులు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించి ఈరోజు నలుగురిలో ఒక పెద్ద మనిషిని చలామణి అవుతున్నారు. మీరు ఎర్నలిస్టో అది పక్కన పెడితే ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మీరు ఒక విషయం ఎవరో ఏదో చెప్పారని మీరు కట్టుకథ అల్లేసి కూర్చొని ఇదే నిజం అని కుండబద్దలు కొట్టడం కరెక్ట్ కాదు. మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందే, మీకు వేరే దారి లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మీరేదో ఒక కట్టుకథ అల్లి ఆయన చులకన చేద్దామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో మా నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. మీరు ఖచ్చితంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మోదీ గారి సమయాన్ని కూడా వృధా చేయకుండా ఒక్క నిమిషం ఎంత విలువైందో తెలిసి కూడా ఏ రోజు ఆయన పెద్దల యొక్క సమయాన్ని కానీ పనికిరాని విషయాల గురించి కానీ ఆయన ప్రస్తావించరు. అసలు పనికిరాని వ్యక్తుల గురించి అంత విలువైన సమయాన్ని కేటాయించరు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో అమిత్ షా గారు చెప్పారు కాబట్టి లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పారని ఎలాగా మీరు అక్కడది మోకాలికి బోడిగుండుకి వేసి కడుతున్నారు మీరు. ఆయన తిరుపతి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కూర్చొని లడ్డూలు చేశారని నేను అనను. ఆయన పరిపాలన ఉన్నప్పుడు జరిగిన విషయం కాబట్టి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అని. నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎలాంటి గొడవలు లేవు, నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి ద్వేషం లేవు. వెరీ క్లియర్గా కుండ బద్దలు కొట్టి ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు ఎన్నో సభల్లో ఎన్నో వేదికల మీద ఆయన ప్రస్తావన చేశారు. అదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేశారు. అంతేగాని అమిత్ షా గారు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారిని అనట్లేదు, లేకపోతే మోదీ గారు చెప్పారని అనట్లేదు. అలాగేమీ ఎవరో పెద్దలు చెప్పారని స్టాండ్ మారదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఇది తప్పు, ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పగల ధైర్యవంతులు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి, పెద్దల దగ్గరికి వెళ్ళి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు. వాళ్ళ విలువైన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఇంత సిల్లీ కామెంట్స్ చేసేటప్పుడు మీ వ్యక్తిత్వం ఎలా దిగజారిపోయిద్దో కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటివి ఇలాగా ఏదో ఒక కూర్చొని మీరు వండి వార్చి జనాల మీద వేసి రుద్దుదామని చూస్తే ఇలాంటి విశ్లేషణలు, పనికిమాలిన పసలేని విశ్లేషణలు ప్రజలు కూడా వినే పరిస్థితుల్లో లేరు. మీరు ఇలాంటిదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే కూడా మీకే చాలా చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే గట్టిగా గోడగట్టి ఒక అబద్ధం ఇది నిజం అని బల్లగుద్దారో దాన్ని అదే బల్లగుద్ది అది తప్పైపోయిందని క్షమాపణ చెప్పాలి. జై జనసేన, జై హింద్.